నమస్తే జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తమ ముందున్న లక్ష్యమని అన్న ప్రభుత్వ విప్ యనమల. పట్టణంలో పురపాలక సంఘం పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన దివ్య. విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత. కొండపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో పాల్గొన్న కృష్ణప్రసాద్. కూటమి ప్రభుత్వ వ్యతిరేకంగా 5వ రోజుకు చేరుకున్న డాక్యుమెంట్ రైటర్ల నిరసన దీక్షలు. జీవో నెంబర్ 396 రద్దు చేసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు నిరసనలు సాగుతాయన్న యలమంచి లేఖర్లు. కొత్తపేట నియోజకవర్గం అన్నం సాయి హత్య కేసును ఐపీఎస్ అధికారితో విచారించాలన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం చేరుకుని సాయి కుటుంబ సభ్యులను పరామర్శించిన మందకృష్ణ మాదిగ. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తమ ముందున్న లక్ష్యమని, అన్ని ప్రాంతాలలోనూ మౌలిక వసతులు కల్పించి ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచి రానున్న వర్షాకాలం సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజా అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయించి సంక్షేమాన్ని అభివృద్ధి సమపాల్లో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈనుగంటి సత్యనారాయణ, కూసుమంచి శోభారాణి, మోత్కూరు వెంకటేష్, గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్ల గణేష్, మాజీ వైస్ చైర్మన్ ఆచంట సురేష్, బీజేపీ నాయకులు రామకృష్ణ, జనసేన నాయకులు కనగిరి ప్రకాష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ శుక్రవారం ఉదయాన్నే మంచి రోజు. ఇవాళ మంచి రోజు నాడు మనం దుర్గాదాస్ గారి వీధి రోడ్, అలాగే మన ఎల్ఐసి కాలనీ రోడ్ కూడా పూర్తి చేసుకొని ఓపెన్ చేయడం కూడా జరిగింది. దుర్గాదాస్ గారి వీధి వచ్చేసి 500 మీటర్ల రోడ్డు, 35 లక్షల బడ్జెట్ తోటి కూడా వేయడం జరిగింది. ఎప్పటి నుంచో వీళ్ళు అడిగిన రోడ్ ఇది పూర్తవడం నిజంగా చాలా సంతోషదాయకం. అలాగే డాక్టర్స్ అందరూ కూడా ఎక్కువ మంది నివసిస్తారు కాబట్టి వాళ్ళకి ఫ్రీక్వెంట్ కమ్యూనికేషన్ రోడ్ ద్వారా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ రోడ్ పూర్తి చేసి వాళ్ళకి అందజేయడం జరిగింది. అలాగే మన ఎల్ఐసి కాలనీలో రోడ్డు అది వచ్చేసి 280 మీటర్స్ రోడ్, అది కూడా దాని బడ్జెట్ వచ్చేసి 30 lakhs రోడ్. అది మన విడ్త్ ఇంతకుముందు ఓన్లీ 4 మీటర్స్ ఉంటే 2 మీటర్స్ అటు ఒక మీటర్ ఇటు ఒక మీటర్ పెంచి 6 మీటర్స్ వైడన్ చేసి ఆ రోడ్ మనము 30 లక్షలతో ఆ రోడ్ వేసుకున్నాము. అది కూడా చాలా పెద్ద రోడ్డు, ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ కిందే లెక్క, ఎక్కువ మంది ట్రాఫిక్ కూడా అవుతుంది. కాబట్టి ఇలాంటి డెవలప్మెంట్ పనులు కూడా మరిన్ని ఇప్పటివరకే చాలా చేస్తున్నాము. డెవలప్మెంట్ అనేది నిరంతరం ప్రక్రియ కాబట్టి ఇలాగ తుని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని నా ఆశ, పట్టుదల కూడా. దీని అంతటికీ కూడా మన తుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ఈ ఆశయానికి సహకరిస్తున్నారు కాబట్టి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం 4.0 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ హాజరయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారిని అభినందించారు. సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ చాలా ముఖ్యమని అన్నారు. రాష్ట్ర విద్యాభివృద్ధిలో ప్రభుత్వం ఒకటే కాదు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కూడా భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాఠశాలల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం పెరిగితే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పెన్ను దగ్గర నుంచి మీ యూనిఫామ్ దగ్గర నుంచి మధ్యాహ్నం పూట భోజనం పెట్టే వరకు ఎన్నో శ్రద్ధ తీసుకుంటా ఉంది. ఎందుకంటే మీ బంగారు భవిష్యత్తు కోసం, మీకోసమే చేస్తా ఉంది. అట్లాగే మీ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల వల్ల మిమ్మల్ని స్కూల్కి పంపలేరేమో అని గత ప్రభుత్వం ఎంతమంది బిడ్డలున్నా ఒకరికి డబ్బిస్తే, ఈ ప్రభుత్వం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇచ్చి మరింతగా ప్రోత్సహిస్తూ ఉంది.
మీరు చిన్నప్పటి నుంచి చాలా చోట్ల విని ఉంటారు, విద్య లేనివాడు వింత పశువు. మా స్కూల్లో మేము చదువుకున్నప్పుడు ఇందాక గాంధీ గారు చెప్పినప్పుడు ఒక 10th క్లాస్ లో 420 మంది 430 మంది ఉండేవారు. అట్లాగే మేము 84, 85 10th క్లాస్ చదువుకున్నప్పుడు 300 పైచిలకు 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే మా బ్యాచ్ లో దాదాపుగా 200-250 పైచిలకు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, గల్ఫ్ లో రకరకాల దేశాల్లో స్థిరపడ్డారు. ఈ స్కూల్ నుంచి చదువుకున్న వాళ్ళు, నేను మా స్కూల్లో చదువుకున్న వాళ్ళలో శాసనసభ్యుడిగా గెలిచిన తొలి ప్రజాప్రతినిధి నేనే. ఆ స్కూల్ నుంచి ఎమ్మెల్యే అయినవాడిని. కానీ ఈ ఎస్కేవిఏ స్కూలు ఇంకా గొప్పది. ఇక్కడి నుంచి ఒక మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు ఏనాడో ఈ స్కూల్లో చదువుకొని వాళ్ళంతా ఉన్నత స్థానాలకు ఎదిగారు. అట్లాగే ఈ వేదిక మీద ఉన్న మీ పూర్వ విద్యార్థులు, మీ ముందు చదువుకొని వెళ్ళిన వాళ్ళు చూశారు మీరు. మరి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు పేదరికం ప్రతిభకి ఎక్కడ అర్థం కాదు. చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుకుంటే ఖచ్చితంగా మీరే రేపు భావి భారతానికి నాయకులుగా తీర్చిదిద్దబడతారు. ఉపాధ్యాయులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది కావాలి అంటే ముందు క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. నాకు ఈ స్కూలు దురదృష్టవశాత్తు చెప్పడానికి కొంచెం బాధపడతా ఉన్నాను. ఈ గమనించిన 2 గంటల్లో క్రమశిక్షణ లోపం నాకు ఖచ్చితంగా కనపడతా ఉంది. దయచేసి స్కూల్ యాజమాన్యం అంటే హెడ్ మాస్టర్ దగ్గర నుంచి టీచర్లందరూ మీరు కలెక్టివ్ గా ఉండాలి. ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వ పాఠశాలకు పంపించే బిడ్డల భవిష్యత్తు కోసం మీరు తగు చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా గుర్తించాలి. ప్రభుత్వం, టీచర్లు ఒక్కటే మీ బిడ్డల భవిష్యత్తుకు బాధ్యత కాదు. మీరు, టీచర్లు, ప్రభుత్వం అందరం జవాబుదారులమే. ఏ బిడ్డ అయితే బాగుపడతాడో ఆ బిడ్డ రేపు ఈ దేశానికి దిక్సూచి అవుతాడు. అనకాపల్లి జిల్లా యలమంచిలి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట లేకర్ల పెన్ డౌన్ సమ్మె 5వ రోజుకు చేరుకుంది. తమ సమస్య పరిష్కారం కోసం 5 రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా లేకర్లు మాట్లాడుతూ జీవో నెంబర్ 396 రద్దు చేసినట్లు అధికారి ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతవరకు సమ్మె కొనసాగుతుందని లేకర్లు మీడియాతో తెలిపారు. మేము గత 5 రోజుల నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నాము. పెన్ డౌన్ శాంతియుతంగానే చేస్తూ ఉన్నాము. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి 396 జీవోని రద్దు చేయడం, తర్వాత రెండవది ఆర్ఎస్కే కేంద్రాలు రద్దు చేయడం. ఈ ప్రధాన డిమాండ్ల మీదే మేము ఈ గత 5 రోజుల నుంచి నిరవధికంగా పెన్ డౌన్ కార్యక్రమంతో పాటు శాంతియుతంగా ఈ సమ్మె నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి ప్రభుత్వం ఎటువంటి సమాధానం మాకు ఇవ్వటం లేదు. డిపార్ట్మెంటు స్టాంపుల డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినటువంటి ఏంటంటే ఆర్ఎస్కే కేంద్రాలు ఒక జిల్లా తాలూకా కేంద్రాల్లోనే పెడతాము, మిగతా దాంట్లో లేదు, మీకు ఎటువంటి ఆటంకం లేదని చెప్తున్నారు. అది రిటర్న్గా కానీ లేకపోతే సీఎం గారు కానీ మాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. దాంతో మా తాలూకా ప్రతినిధులు కొంతమంది నిన్న స్టేట్ వైడ్గా వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళకి కూడా ఎటువంటి హామీలు ఇవ్వలేదు. వాళ్ళు కొంతమంది ఇందులో విరమిస్తున్నట్టుగా ప్రకటించారు, కానీ ఎవరు కూడా విరమించలేదు. ఈ సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాము. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 396 జీవోని రద్దు చేయాలి, అలాగే ఆర్ఎస్కే కేంద్రాలు రద్దు చేయాలి. సాధారణంగా గతంలో ఎలా జరుగుతున్నాయో ఆ విధంగానే ఈ డాక్యుమెంటేషన్ అనేది జరుగుతూ ఉండాలి. మాకందరికీ జీవనభృతి అయినటువంటి ఈ డాక్యుమెంట్ వ్యవహారాలు ఇలా తేవడం వల్ల మా అందరం కూడా రోడ్లు పడవలసి వస్తుంది. దీన్ని కంపల్సరీగా మేము ప్రధాన డిమాండ్గా చేస్తున్నాము. 396 జీవోని మాత్రం కంపల్సరీగా రద్దు చేయాలి, ఆర్ఎస్కే కేంద్రాలు రద్దు చేయాలి. మా ప్రధాన డిమాండ్ అదే. దానికి అవి తీసే వరకు మేము ఈ సమయం కొనసాగిస్తూ ఉంటాం. యలమంచిలి డాక్యుమెంట్ రైటర్ అనమాట. ఈరోజు పెన్ డౌన్ కార్యక్రమం ఏంటంటే ఈరోజు 5వ రోజు అండి. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం వారు 30/6/2026 తేదీని 396 అనే ఒక జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోతాలకు సారాంశం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులకి అనుబంధంగా ఆర్ఎస్ కేంద్రాలు పెడతారంట. ఆర్ఎస్ కేంద్రాల ద్వారా డాక్యుమెంట్ చేసుకోవాలని ప్రభుత్వం ఉద్దేశం. మమ్మల్ని రోడ్డును పడేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొచ్చారు. ఈ జీవోని రద్దుపరచాలని మేము మా బ్రతుకు చర్యలకు ఆటంకం కలగకుండా ఉండాలని మేము ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నాం.
కోడల్లో 96 జీవో రద్దు చేయాలి. రావులపాలెంలో దళిత యువకుడు అన్నెం సాయి హత్య కేసుపై సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అన్నెం సాయి హత్య ప్రణాళికాబద్ధంగా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఘటనపై లోతైన నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టి వాస్తవాలు వెలికితీయాలని కోరారు. గురువారం రాత్రి రావులపాలెం చేరుకున్న మందకృష్ణ మాదిగ అన్నెం సాయి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాకు అనుమానం వచ్చిన పేర్లు అయితే చెప్పాను సీఏ గారికి, ఆయన్ని ఎంక్వైరీ చేయమన్నాను అన్న. ఎందుకంటే ఒక మనిషినే వాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేనే కొట్టాను, నేనే కాళ్ళు కారం పెట్టినట్టే లైట్ ఒకళ్ళు ఇప్పుడు మనం దారి చూపించాలంటే ఆ దారి అంటే వెళ్ళాలంటే లైట్ ఉండాలన్న. మనం వెళ్ళే దారిలో మనం ఆ దారిలోంచి వెళ్తున్నామా లేదు, లైట్ ఏం చేయకుండా మైదానం అన్న. అక్కడ నోమ్యాన్ ఇంకా ఎవరు తిరగరు. పక్కనేమో అట్టి తోట అన్న, ఈ పక్కన కూడా అట్టి తోటే. ఎంట్రన్స్ కూడా గేట్ లాక్ చేసి ఉంటుంది అన్న. నోమ్యాన్ అక్కడ లైట్ కూడా ఒక్క లైట్ కూడా ఉంటుంది, సబ్ స్టేషన్ అంతే. దాని గురించి వాళ్ళు అనేది ఏంటంటే అన్న ఇంకొక 3-4 మెంబర్స్ ఉన్నారు అని వాళ్ళ ఉద్దేశం అన్న. ఆల్రెడీ ఒకరిని కస్టడీ తీసుకున్నారన్న. అంటే 5:30 టైంకి కాల్ వచ్చిందన్న. ఆ చంపిన నెంబర్ నుంచి ఒక అతనికి కాల్ వస్తే సార్ ఆల్రెడీ వాళ్ళని కస్టడీ తీసుకుని అక్కడే ఉంచారన్న, స్టేషన్లో ఉన్నారన్న. ఇంకొక 2 మెంబర్స్ ఉన్నారని ఆవిడ చెప్తున్నాను. ఆ టైంకి అంటే చంపేసిన తర్వాత ఎవరైతే వ్యక్తి చంపారో ఆయన నెంబర్ నుంచి ఇంకొక నాగు అన్న వ్యక్తి నెంబర్కి ఫోన్ వెళ్ళిందన్న. ఆ నాగు అన్న వ్యక్తిని వాళ్ళు సార్ కస్టడీ తీసుకుని స్టేషన్లో కూర్చోబెట్టి అప్పుడు 15 డేస్ నుంచి స్టేషన్లో ఉన్నాడు అతను కూడా. అతను ఏమంటాడంటే నేను ఆయన దగ్గర తాపేం చేస్తాడు, కూల్ డబ్బుల గురించి ఫోన్ చేశాడు, నేను ఫోన్ పెట్టామని చెప్పాను అంటాడు తప్ప వేరే మాట అయితే ఆయన చెప్పట్లేదు. సరే, దాన్ని బేసిస్ మనం ఆల్రెడీ ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుంటాం, సీడీఆర్ కూడా పంపించారు. సీడీఆర్ ఇంకోటి ఏంటంటే అన్న, ఇది జరిగిన 4 డేస్ వరకు నో ఎంఆర్ఓ, నో విఆర్ఓ, నో ఎండిఓ, నథింగ్, ఎవరు రాలేదన్న. అసలు కేసు నమోదైన 3 డేస్కి ఇది ఎప్పుడైతే అందరూ వచ్చి పెద్ద చేస్తున్నారో మన నాయకులు ఇంకా బయట నాయకులు అయితే ఎప్పుడు పెద్ద చేస్తున్నారో అప్పుడు విఆర్ఓ, ఎంఆర్ఓ, ఎండిఓ వీళ్ళందరూ వచ్చారన్న. సార్ అయితే జరిగిన రోజు 5:30కి ఆ టైంకి సార్ అక్కడ వెనక ముందు లేని వాళ్ళు పోటు ఉంటే పోటు లేని వాళ్ళు వీళ్ళు కూడా అప్పు చేస్తే కట్టేమన్న మా తమ్ముడు. పనికి వెళ్తాడన్న రోజు డబ్బు ఇవన్నీ ఏం అక్కర్లేదు. పిల్లోని ఎందుకు చంపాడు, అంత పగబట్టి చంపాల్సిన అంత అవసరం ఏంటి అది మాకు తెలియాలి. తెలుస్తూ ఉండే పిల్లోడిని ఎలా చంపాడు, ఇంత అమాయకంగా ఉంటాడు ఆ పిల్లడు. చంపినోడు అమాయకంగా ఉంటాడు, చంపబడినోడు చాలా హైట్ ఉంటాడు. చంపాలనే ఉద్దేశంతో తీసుకెళ్లిన విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. స్నేహితుడిగా నమ్మించి తీసుకెళ్లినప్పటికీ, స్నేహితుడని చెప్పి నమ్మిపోయినప్పటికీ అక్కడ అనుకోకుండా ఘర్షణ జరుగుతాయి ఇద్దరి మధ్యలో. వాళ్ళిద్దరు కూర్చున్న చోట ఆ రాత్రి అనుకోకుండా ఇద్దరి మధ్యలో ఏదన్నా మాట పెరిగి ఘర్షణ జరిగితే ఆ ఘర్షణలో ఒకవేళ కొట్టి చంపిందనుకుంటే అక్కడ మిరియాలు కారం కలిపిన పొడి ఉన్నది, అక్కడ కారం పొడి ఉన్నది. అంటే చంపాలనే ఉద్దేశం ముందు ఉండడం వల్లనే ప్లాన్ ప్రకారంగా ఆ కారం పొడి వచ్చేసింది. అకస్మాత్తుగా అక్కడ ఇద్దరి మధ్యలో వాదాలు పెరిగి గొడవ జరిగి అతను పై చేయి చంపింది కాదని తీసుకెళ్లేటప్పుడే ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్ళిండు అనడానికి సాక్ష్యమే అక్కడ కారం పొడి ఉండడం, అది సాక్ష్యాలు కనిపించడం. దీన్ని బట్టి ఒక్కడు కుట్ర చేశాడా, ఒక్కడే చంపాడా, ఇంకా తీసుకెళ్లడానికి నన్ను ముందు పెట్టారా, లేదా ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయం మాత్రం లోతైన సమగ్రమైన విచారణ చేస్తే తప్ప అది బయటకు రాదు. కాబట్టి సమగ్రమైన విచారణ జరపాలంటే ఖచ్చితంగా ఒక ఐపీఎస్ అధికారితోటే ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి లోతైన విచారణ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సోదరులు సిఐ గారు కూడా ఖచ్చితంగా కొన్ని అనుమానాలు ఉత్పన్నమవుతున్న సమయంలో ఖచ్చితంగా అతన్ని రిమాండ్ చేశాం కనుక మేము ఒక 5 రోజులు ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా పోలీస్ కస్టడీలో విచారణ చేస్తే ఖచ్చితంగా వాస్తవాలు ఏందో మరింత బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి సిఐ గారు కూడా చెప్తున్నందున ఖచ్చితంగా వెంటనే పోలీస్ కస్టడీలోకి వెంటనే తీసుకునే విధంగా తమ ప్రయత్నాలన్నీ వెంటనే చేయాలని,
అదే సమయంలో ఫిర్యాదు చేసిన సమయంలో ఫిర్యాదు వినిపించకపోవడానికి కారణం ఏందో, ఫిర్యాదు వినిపించాల్సిన బాధ్యత ఎవరైతే రాశారో, ఎవరైతే సంతకం పెట్టించుకుంటున్నారో ఆ సమయంలో ఎందుకు ఫిర్యాదు వినిపించలేదో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా శాఖపరమైన విచారణ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఏదేమైనా కుటుంబ సభ్యుల అభిప్రాయంతో మేము వాళ్ళ ఆవేదనలో మేము ఆవేదన పంచుకోవడానికే మేము వచ్చాం. ఖచ్చితంగా ఒకరు కాదు, ఇంకో 3-4 ఉండడానికి అవకాశం ఉన్నదని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే మేము చెప్పేది 100% కరెక్టా కాదనే విషయం తేల్చాల్సింది ఖచ్చితంగా సమగ్రమైన విచారణలోనే తేలాలి. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక ప్రత్యేకమైన ఐపీఎస్ అధికారితోటే ఇది విచారణ జరిపించి ఒక్కరే దోష లేదా ఆయన వెనక ఎంతమంది ఉన్నారు, తీసుకెళ్లడానికి కారకులు ఎవరు, జరిగినప్పుడు ఇంకెంతమంది ఉన్నారనే విషయాన్ని లోతైన విచారణతో బయటికి తీసుకురావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. అదే సమయంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యుల ఆవేదన, ఎస్సీ కమిషన్ చైర్మన్ మా సోదరులు జవహర్ గారు వచ్చిపోయారు. చట్టపరంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరంగా కుటుంబానికి ఏం రావాలనో అవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం శాఖ కూడా చర్యలు తీసుకుంటుంది చెప్పారు. వాళ్ళ ఆవేదన, మా తమ్ముడు చంపబడ్డం తర్వాత ప్రభుత్వం నుంచి, కమిషన్ నుంచి ఏదైతే మాకు ఉద్యోగం లేదా ఆర్థికంగా వనరులు, అదే సమయంలో భూమి ఏదైతే ఉన్నదో అవి చట్టపరంగా వస్తాయేమో కానీ మేము దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వట్లేదని, మా తమ్ముడిని చంపిన దాంట్లో ఒక్కడు కాదు మేము 3-4 అంటున్నాం, వాళ్ళ పేర్లు కూడా మేము ఇప్పుడు చెప్తున్నాం కనుక వాళ్ళను ఖచ్చితంగా వదలకుండా చూడాలని మాత్రమే, మా తమ్ముడి ఆత్మశాంతి కలగాలన్నా, నిజంగా మా తమ్ముడి చావుకు నిజమైన వ్యక్తులు శిక్ష పడాలన్నా వాస్తవాలు ఏందో బయటికి రావాలని చెప్పి మాత్రం వాళ్ళు కోరుతున్నారు. కనుక ఖచ్చితంగా ఆ పరంగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మల్లునాయుడుపాలెం, రావలమ్మపాలెం, ఆరిపాక గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ సమావేశం అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా మల్లునాయుడుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చదివించుకొని విద్యార్థుల కోసం ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో 541 మార్కులు సాధించిన బి చరణ్కు 12,000 రూపాయలు, 531 మార్కులు సాధించిన బి అశోక్కు 10,000 రూపాయలు, 501 మార్కులు సాధించిన బి ఝాన్సీకి 8,000 రూపాయలు బాబ్జీ తన సొంత నిధులను ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు. అనంతరం వాలీబాల్ కోర్టును, టెన్నిస్ కోర్టులను గండి బాబ్జీ ముఖ్య అతిథులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు గండి వంశీ, పీఏసీఎస్ చైర్మన్ గండి దేముడు, మాజీ సర్పంచ్ బోను గంగునాయుడు, ఎంపీటీసీ గొర్లి కనకరాజు, జనసేన నాయకులు సబ్బవరపు రవి, టీడీపీ నాయకులు గండి సత్యనారాయణ, అంగటి నానాజీ, పోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్ని బాగా అభివృద్ధి చేసి అందులో పిల్లలు ఎక్కువగా చదువుకోవాలి కాబట్టి ఇవాళ పుస్తకాలు కానీ చాలా స్కూళ్ళలో ఇవాళ హైయెస్ట్ కొన్ని కాలేజీల్లో అంటే ఇంటర్మీడియట్ కూడా ఉన్నాయి, కొన్ని కాలేజీల్లో సీట్లు కూడా దొరకలేని పరిస్థితి ఉంది. దాని వరకు మరి ఎలా వస్తున్నారో మనం కూడా ఆలోచించుకొని మన హై స్కూల్లో కూడా అటువంటి పోటీతత్వం వచ్చేటట్టు మీరు అందరూ కూడా టీచర్స్ కానీ ఇక్కడ పేరెంట్స్ కానీ పిల్లల్ని బాగా చదివిస్తే డెఫినెట్గా మనకు కూడా మంచి పేరు వస్తుంది చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ మేము లాస్ట్ టైం అనుకున్నాము ఇక్కడ ఒక 40 లక్షలు మనం ఒక సిఎస్ఆర్ ఒక కంపెనీని అడిగాం. ఆ దురదృష్టం ఏంటంటే ఆ కంపెనీ ఎండీ గారు మారిపోయిన తర్వాత మళ్ళీ ఆ పథకం కిందకి వెళ్ళిపోయింది. సో మళ్ళీ మేము ప్రయత్నం చేస్తాం. మేము ఉన్న టైంలో ఎలాగో కాంపౌండ్ పెడితే మిగతా అన్ని సౌకర్యాలు ఆల్మోస్ట్ ఆల్ పూర్తయ్యని చెప్పి నా ఉద్దేశం. సో దానికి మళ్ళీ మేము ప్రయత్నం చేస్తానమ్మా, ఏదో ఒక ఎమ్మెల్యే గారికి చెప్పో లేకపోతే అట్లాగో వేరే పథకాల ద్వారానో ఈ కాంపౌండ్ కట్టుకుంటే మనకు చాలా పెద్ద సమస్య తీరుతుందని హైస్కూల్కి తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రభుత్వం ఇంత ప్రెస్టేజ్గా ఇస్తున్న డబ్బుల్ని మనం తల్లిదండ్రులు దుర్వినియోగం చేయకుండా ఆ పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన అవకాశాలను మీరు కల్పించండి. ప్రభుత్వం ఎట్లాగో అన్ని ఫ్రీ యూనిఫాము, మధ్యాహ్నం భోజనం పెడుతున్నామో ఆ మెనూ కూడా మార్చారు. రకరకాలుగా అన్ని కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నప్పుడు జీవితంలో ఇవాళ చదువులు బాగుపడాలంటే చదువు ఒకటే ఉంటుంది, రేపు పోతుంది. మీరు నేర్చుకున్న విద్య జీవిత కాలంలో మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు. అందుకనే
చదువు అనేది చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని అనుకుంటారు. నిజమే, జీవితంలో డబ్బు సంపాదన ఒక భాగం మాత్రమే. మరి డబ్బున్న వాళ్ళు చదవక్కర్లేదా? ప్రతి మనిషి కూడా జ్ఞానం, మంచి చెడు, సమాజంలో ఎలా బ్రతకాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే చదువులో ముఖ్యం. చదువుకుంటే ఆటోమేటిక్గా మీకు జ్ఞానం వస్తుంది. ఈ సమాజంలో ఎలా బ్రతకాలో తెలుస్తుంది. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, గురువుని ఎలా గౌరవించాలి, సమాజంలో ఎలా నడవాలనే ప్రవర్తన తెలుస్తుంది చదువుకోవడం వల్ల. అందువల్ల ఈ చదువుని ప్రతి ఒక్కరు కూడా కనీసం మీ స్థాయి తగ్గట్టు డిగ్రీ వరకు చదువుకుంటే మీరు మీ జీవితంలో మీ భాగస్వాములు ఎంచుకున్నప్పుడు కనీసం కుటుంబాన్ని పోషించడానికి మీకు అవకాశం దొరుకుతుంది. ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలకు కానీ, పిల్లలు చదువు చెప్పుకోవడానికి కానీ, మీ ఇంట్లో కూడా పిల్లలు చదివించుకోవడం కానీ చాలా బాగుంటుంది. అందుకంటే ఈ డబ్బులు కాదు చెప్పి చదివించడం మానేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు అలా ఉంటే పిల్లలు ఏం చేస్తున్నారంటే డబ్బు చేతికి అందగానే ఈ మధ్య బాగా చెల్లెల వాటిగా చిన్నపిల్లలు కాబట్టి తెలియదు కానీ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి బీటెక్ ఇవన్నీ చదివే వాళ్ళకి రకరకాల డ్రగ్స్ అలవాటు అయిపోయి సమాజంలో పిల్లలు పాడైపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని కూడా పేరెంట్స్ పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ప్రవర్తన గమనిస్తూ వాళ్ళు చదివించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. కూడా అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్, బ్రహ్మాండమైన టీచర్స్, ఇవాళ అక్కడ గవర్నమెంట్ స్కూల్, మా సొంత హై స్కూల్. మరి మేము అవకాశం రావట్లేదు కానీ ఈ స్కూల్ బాగు చేద్దామని ఇప్పటి నుంచి అనుకుంటున్నాం. మాకు కూడా అవకాశం ఇవ్వట్లేదు భగవంతుడు. సో ఎప్పుడు మాకు అవకాశం దొరికినా ఈ హై స్కూల్ని మొట్టమొదటిగా మా ప్రయారిటీగా బాగు చేయడానికి మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈ గ్రామంలో మాకు ఎటువంటి దేశాలు లేవు, ఏదో ఆ పార్టీ ఈ పార్టీ అదని ఏమీ లేదు. ఈ స్కూల్ అభివృద్ధి చేస్తే అందరి పిల్లలకి ఉపయోగపడుతుంది, అందరికీ మనం న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి మేము ఆ భావంతో దీనికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మాకు కూడా టైం సహకరించడం లేదు. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని మా ప్రయత్నం మేము చేస్తాం. డెఫినెట్గా మా ఈ టర్మ్ అయ్యే లోపల దీనికి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మనం అందరం కూడా ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. మనం నిజంగా పేదరికం నుంచి బయటపడాలి అంటే విద్య సరైన మార్గం. అటువంటి బోధన మన పిల్లలకి అందాలంటే మీరేం చేయని అవసరం లేదు. రోజుకు ఒక అరగంట గంట మన పిల్లల మీద ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేసి, అమ్మా ఏం చదువుతున్నారు, ఈరోజు ఏం హోంవర్క్ ఇచ్చారు, స్కూల్లో బాగా చెప్తున్నారు లేదా అని మీరు రోజుకు ఒక అరగంట గంట మీరు మీ పిల్లలతో స్పెండ్ చేస్తే అదే ఒక మార్పు తీసుకొస్తుంది. మీరు ప్రభుత్వం ఇస్తున్న ఈ డబ్బులు కూడా మనమేదో సొంత ఖర్చులు వాడుకోకుండా మన పిల్లల విద్యా భవిష్యత్తు గురించి ఆలోచించి వాటి మీద ఖర్చు పెట్టాలని కూడా మీ అందరినీ కోరుతా ఉన్నాను. అలానే ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, మీరు చాలా తెలివైన వాళ్ళు. మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరు తలుచుకుంటే ప్రభుత్వాలు ఉంటాయి, ప్రభుత్వాలు కూలిపోతాయి కూడా. అంత శక్తివంతమైన వాళ్ళు మీరు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు చేసే ఈ బోధన ఒక కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించే బాధ్యత అందరిపైన ఉందన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడుతోందని తెలిపారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒక మంచి సమావేశం భవిష్యత్ సమాజానికి రూపొందించే దేవాలయాలు మన విద్యాలయాలు. భవిష్యత్ సమాజానికి రేపొద్దున రాబోయే భావి భారత పౌరులు అందించే దేవాలయాలు లాంటి మన విద్యాలయాల్లో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానాల్లో వారు ఉండేగా, ఓ ఉత్తమ పౌరులుగా ఈ సమాజానికి ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దడానికి ఈ విద్యాలయాల వల్లే అది సాధ్యమవుతుంది. అటువంటి మన విద్యాలయాల్లో మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ అధ్యక్షత వహించిన మన జూనియర్ కాలేజీ ఈ కాంపౌండ్లోకి వచ్చి ఇదే కాంపౌండ్లో డిగ్రీ పూర్తి చేసుకున్నారు. ఈ కళాశాల నాకు
చదువునిచ్చింది, చక్కటి క్రమశిక్షణ ఇచ్చింది, అదేవిధంగా చక్కటి నాకు జీవితంలో ఎదగడానికి అదే విధంగా ఇక్కడ ఆనాటి మా గురువులు మాకు మంచి చక్కటి మార్గదర్శనం కూడా చేయడం జరిగింది. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఈ మెగా పేరెంట్ టీచర్ డే ప్రపంచంలోనే ఈనాడు దేశంలోనే అత్యధిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెట్టి విద్యాలయాల్లో తల్లిదండ్రులు కూడా కీలక పాత్ర పోషించాలి. లెక్చరర్స్ కూడా, తల్లిదండ్రులు లెక్చరర్స్ కలిపి విద్యార్థుల భవిష్యత్తు పట్ల దృష్టి సారించాలి. దానికి గ్రామంలో ఉన్న పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా తోడ్పాటు అందివ్వాలి. దానికి ఒక వేదిక అనేది ఉండాలి. అప్పుడే ఆ యొక్క విద్యాలయం యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, ఆ విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, ఆ ఉపాధ్యాయుల యొక్క పనితీరు కానీ, ఆ విద్యాలయంలో ఉన్నటువంటి మౌలిక వసతులు, సౌకర్యాలు, సమస్యలపైన మరి ఒక దృష్టి సారించడానికి కానీ ఈ యొక్క పేరెంట్స్ మెగా టీచర్స్ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుందని మన యువ మంత్రివర్యులు, ఉన్నత విద్యావంతులు విద్యాశాఖను ఒక ఛాలెంజ్గా తీసుకుని విద్యా సంస్కరణలు అమలు చేస్తూ మన రాష్ట్రంలోనే ఒక ఉన్నత ప్రమాణాలు రూపొందిస్తూ మొన్న జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలే అత్యధికమైన మెరిట్ సాధించే విధంగా సాధించినటువంటి మన యువ మంత్రి నారా లోకేష్ బాబు గారు ద్వితీయ తృతీయ స్థానాలు సాధించారంటే ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా మెరుగుపడ్డాయో దాని నారా లోకేష్ బాబు గారి యొక్క కృషి ఫలించిందనేది మన ఫలితాలు రుజువు చేశాయి. అటువంటి గొప్ప సంస్కరణలతోటి ఈ మెగా పేరెంట్ టీచర్ డే కాదు, తల్లి ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి కూడా 13,000 రూపాయల చొప్పున పిల్లల తల్లిదండ్రులకి అందివ్వడం, తల్లిగారికి అది 2,000 రూపాయలు కళాశాల లేదా పాఠశాల అభివృద్ధికి ఉపయోగించడం, 15,000 రూపాయలు చొప్పున అందరి పిల్లలకి కూడా సహాయం అందివ్వడం, ఈ విధంగా మెగా డిఎస్సి ద్వారా అనేక మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం, గ్రేడింగ్లు పెట్టడం, 100 రోజుల ప్రణాళిక రూపొందించి విద్యాపరమైన ఫలితాలు సాధించడం కోసం కార్యక్రమాలు చేపట్టడం, లీఫ్ యాక్టివిటీస్ కింద లెర్నింగ్ ఫర్ ఎక్సలెన్సీ కింద కూడా చాలా కొత్తగా ఒక యాప్ని తీసుకొచ్చి స్టూడెంట్ బకెట్ లేదా డిపార్ట్మెంట్ బకెట్ అని పెట్టి ఆ యొక్క లెర్నింగ్ లీప్ యాప్లో లెర్నింగ్ ఎక్సలెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే యాప్ తోటి ఆ యాప్లో ఆ పిల్లల యొక్క చదువు యొక్క తీరుతెన్నులు కానీ లేదా ఉపాధ్యాయుల యొక్క పనితీరు, పాఠశాల ప్రగతి, మౌలిక వసతులు, పిల్లలు ఏ విధంగా వారి యొక్క పెర్ఫార్మెన్స్ ఉంది, చదువుకు సంబంధించి అర్థం కాని విషయాలు కూడా వీడియోలు చూసుకునేలా కానీ, స్కీములు తెలుసుకునేలా కానీ, రిజల్ట్స్ తెలుసుకునేలా కానీ, టైం టేబుల్ తెలుసుకునేలా కానీ, అకాడమిక్ క్యాలెండర్ తెలిసేలా కానీ, పాఠశాల ప్రగతి స్టార్ రేటింగ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకునేలాగా లేదా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవ వేడుకలు అన్ని ప్రాంతాల నుండి ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారం కాలనీ శ్రీ గోపాలకృష్ణ మందిరం నందు స్వామివారి రథయాత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు బుద్ధావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలను పురస్కరించుకొని స్థానిక శాసనసభ్యుడు పంచకల్ల రమేష్ బాబు స్థానిక నాయకులతో కలిసి స్వామిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామి కృపతో రాష్ట్రంలో నెలకొంటున్న కరువు కాటకాల సమసిపోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు ఆళ్ల తాతారావు, భవానీలు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు భీమేష్, రాపర్తి కిషోర్, కోన మోహన్ కుమార్, కంచిపాటి మధు, వరుదిని జగన్మోహన్, పాత్రుడు, సేనాపతి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజులుగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో
అనేక ఏరియాల్లో జగన్నాథ స్వామి రథోత్సవం 10 రోజుల పాటు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు శనివారం ఆఖరి రోజు. ప్రతిరోజు కూడా ఇక్కడ ఉదయం కానీ సాయంత్రం కానీ భక్తి శ్రద్ధలతో భజనలు పూజలు చేస్తూ సాయంత్రం ప్రతిరోజు కూడా ఆ దేవుని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు పెట్టుకుని ఒక ఉత్సవంలాగా భక్తి శ్రద్ధలతో చేస్తున్న మా పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు మా ప్రాంతంలో అందరికీ ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కంటిన్యూగా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కొనసాగే విధంగా ఆ స్వామి ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి ఆయన ఆశీస్సులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి తప్పకుండా రేపు శనివారం నాడు బ్రహ్మాండంగా ఊరేగింపుతో ముగింపు కార్యక్రమం చేయబోతా ఉన్నారు. దానికి కూడా అందరూ కూడా పాల్గొని దిగ్విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. జై జగన్నాథ్. ఏవైతే రథోత్సవాల్లో భాగంగా చింతలగ్రామ గ్రామంలో గోపాలకృష్ణ దేవాలయంలో జరుపుతున్నాం. ముఖ్యంగా అంటే మా 2 గ్రామాలే కాకుండా పెందుర్తి పరిసరాల ప్రజలందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి కూడా వాచుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు మొన్న బండా శ్రీమూర్తి వచ్చారు, మాడుగుల ఎమ్మెల్యే గారు. ఈ రోజేమో పెందుర్తి ఎమ్మెల్యే గారు వచ్చారు. అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మా గ్రామంతో కోరుకుంటున్నాం. జై జగన్నాథ్. ఈ ఏడాది 2026 జూలై 14వ తారీఖు నుంచి చింతలగ్రహారం కాలనీలో గల శ్రీ గోపాలకృష్ణ దేవాలయంలో వేంచేసి ఉన్న బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి వారి యొక్క రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. అందులో భాగంగా ప్రతిరోజు స్వామివారు ఒక్కొక్క రోజుకొక దివ్య అవతారంలో దర్శనమిస్తూ అందరినీ ఆశీర్వదిస్తున్నారు. అలాగే ప్రతిరోజు ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అందరూ కూడా ఆద్యాంతం తిలకించి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తున్నారు. ఈ నెల 25వ తారీఖున స్వామివారి యొక్క తిరుగు రథయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడానికి గ్రామస్తులందరూ కూడా సిద్ధమై ఉన్నారు. కార్యక్రమాలన్నింటికి కూడా భగవద్బంధువులందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. జై జగన్నాథ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం నేటి ఉదయం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండల కేంద్రంలోని SSRR ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాల నందు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్ కుమార్, ఎంఆర్ఓ రిబ్కారాణి మరియు గ్రామ పెద్దలు కాగితాల వెంకటేశ్వరరావుతో కలిసి రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంకెం ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు. సందర్భంగా ఇందిరా మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యత తీసుకున్న తర్వాత నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అనేక నిర్ణయాలు విప్లవాత్మక మార్పులు తెచ్చారని, గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్నచూపు ఉండేదని, కానీ నేడు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని, 10వ తరగతి ఫలితాలు వస్తే తదుపరి రోజు గతంలో ప్రధాన దినపత్రికల్లో ప్రైవేట్ పాఠశాలల యాడ్లు ఉండేవని, కానీ నేడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సంబంధించిన యాడ్ రావడం జరిగిందని కొనియాడారు. విద్యార్థులంతా బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండి పాఠశాలకు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ముందు డిసిప్లైన్గా ఉండడం నేర్చుకోండి. ఇక్కడి నుంచి నేను చూస్తున్నాను, ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, ఒకటే కదలటం, మాట్లాడుకోవటం. కనీసం పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, కదలకుండా కూర్చోవాలన్న డిసిప్లైన్ అనేది లేదు. ఎంతమంది వచ్చారు పేరెంట్స్? ఒకసారి పిల్లలందరూ రైస్ చేయండి యువర్ హ్యాండ్స్. ఎంతమంది వచ్చారు పేరెంట్స్? పేరెంట్స్ వచ్చిన వాళ్ళు రైస్ చేయండి. మీ అమ్మ నాన్న అందరూ వచ్చారా? రానివాళ్ళు పేరెంట్స్ రానివాళ్ళు. అది ఇది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ఇది మీ పిల్లల గురించి మీకే శ్రద్ధ లేకపోతే టీచర్స్కి ఎలా ఉంటుంది? ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే పిల్లలు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు, చాలా చులకన భావం అన్నమాట. అమ్మో, గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని వేస్తే వాళ్ళు సరిగా చదువుతారా చదవరా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది పట్టించుకోరు అనేటువంటి పద్ధతి ఉండేది ఒకప్పుడు.
కానీ ఈ రోజు ప్రభుత్వాలు మారే కొలది ఈరోజు నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకు? ఇప్పుడేనా చెప్పింది నేను? ఎందుకు? మా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, అటెండెన్స్ ఎంత ఉంది, ఎలా వస్తున్నాయి మార్క్స్, ఇక్కడ భోజనం ఎలా ఉంది, వాళ్ళతో పాటు మేము కూడా తినాలి అంటే పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య ఇంటరాక్ట్ అన్నమాట. ఒకప్పుడు మనం అడ్మిషన్ జాయిన్ చేసి వెళ్ళిపోయేవాళ్ళం, కనీసం పిల్లలు పట్టించుకునే వాళ్ళం కాదు, టీచర్స్ అడిగేవాళ్ళు కాదు. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో జరిగేటువంటి విధంగా లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసే విధంగా ఈ రోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. మేడం, మీకు నెక్స్ట్ పేరెంట్స్ అందరూ కూడా రావాలి. పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమంది పేరెంట్స్ రావాలి. కాబట్టి తల్లిదండ్రులు తీసుకురాకపోతే వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ పెట్టండి. మీరు పిల్లలకి తెలుసుకోవాలి అంటే సంవత్సరానికి ఒకసారి పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది, కానీ ఏదో ఆర్భాటంగా ఖర్చు చేసి చేయడం కాకుండా పేరెంట్స్ ప్రతి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వచ్చి క్లాస్ టీచర్స్ ని కలిసి మా పిల్లలు ఎలా చదువుతున్నారు, ఉంటున్నారా, క్లాస్ లో బాగా చదువుతున్నారా అని పేరెంట్స్ అనేది వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. ఐఏఎస్ లో అవనివ్వండి, ఐపీఎస్ లో అవనివ్వండి, స్పోర్ట్స్ మ్యాన్స్ అవనివ్వండి, లేకపోతే డాక్టర్లు అవనివ్వండి, ఇంజనీర్లు అవనివ్వండి, ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొనే గొప్పవాళ్ళు అయ్యారు. ఈ రోజు మీకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, తిరిగి స్కూల్ పంపిస్తే డబ్బులు ఇస్తుంది, ఎక్కడైనా స్కూల్కి వెళ్తే డబ్బులు ఇస్తారు. మనం ఫీజు కట్టే కదా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకునేది. ఈ రోజు మీకు ఎదురు డబ్బులు ఇస్తుంది, భోజనం పెడుతున్నారు, మంచి యూనిఫామ్స్ ఇస్తున్నారు, అలాగే స్కూల్ బ్యాగ్స్, షూస్, బుక్స్, పౌష్టికాహారం. మనం కూడా రోజుకో ఎగ్ కూడా పెట్టం, ఒక్కొక్కసారి చిక్కీసు, ఇట్లా ప్రతిదీ కూడా పౌష్టికాహారం అందిస్తున్నారు. మనం ఎంత చక్కగా గవర్నమెంట్ కి రుణపడి ఉండాలి. ఒకవైపు అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, అందరూ టీచర్స్, ఒక స్థాయి కలిగినటువంటి వాళ్ళు, ఏదో 10th ఇంటర్ చదివినటువంటి వాళ్ళు కాదు. ఇది ఒక మంచి అవకాశం. ఏదో పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళిపోయామని కాదమ్మా. ఏదన్నా ఒక ఇప్పుడు మన ఇంట్లో 2-3 పిల్లలు ఉంటేనే ఒక దెబ్బ అయిందే వాళ్ళ మాట వినరు, మాట వినే పరిస్థితి లేదు. టీచర్స్ ఒక దెబ్బ కొట్టారనో లేదా మాస్టర్ కొట్టారనో ఒక వీడియోలు తీసి ఫొటోస్ తీసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మీరు ఆ విధంగా పనిచేస్తే ఇక టీచర్స్ చెప్పరు, వాడు ఎటుపోతే నాకేంటి, ఆ అమ్మాయి ఎటుపోతే నాకేంటి, ఒక దెబ్బ కొడితే వచ్చి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి భయం ఉండదు. ఎవరైనా సరే పేరెంట్స్ కొంచెం అర్థం చేసుకోవాలి. మన పిల్లల్ని మనం కొట్టుకుంటున్నాం, ఎందుకు కొట్టుకుంటున్నాం? వాడు చెప్పిన మాట వినట్లేదు కాబట్టి కొట్టుకుంటున్నాం. టీచర్స్ అయినా అంతే, వాళ్ళు మంచి భవిష్యత్తు కోసం వాడు రేపు పొద్దున ప్రయోజకుడయ్యి ఎలాంటి అల్లరి పనులు చేయకుండా, ఎలాంటి క్లాసులు ఎగ్గొట్టి ఆడపిల్లలు ఏడిపించకుండా, లేకపోతే దొంగతనాలు చేస్తేనో, లేకపోతే బాగా చదవకుండా వాడు క్లాసులు ఎగ్గొడితేనో టీచర్స్ భయం చెప్తారు అంతే. వాటిని మీరు కొట్టారనో తిట్టారనో కంప్లైంట్ చేయడం కాదమ్మా. ఎందుకంటే మీరు ఒకసారి కంప్లైంట్ చేస్తే ఇంక పట్టించుకోరు, మీ పిల్లలు మీరు కొట్టుకుంటున్నారు. అదే టీచర్స్ ఒక దెబ్బ వేస్తే మాత్రం వెంటనే వచ్చి అడుగుతున్నారు. ఇలాంటివన్నీ కూడా ముందు పేరెంట్స్ మనలో మార్పు రావాలి. ఫోన్ అనేటువంటి వాటిని మనం చాలా దూరంగా ఉంచాలి పిల్లలకి. ఈ ఫోన్ లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు ఆడపిల్లలు చాటింగ్, మగపిల్లలతో చాటింగ్ చేస్తున్నారా? మన పిల్లలకి ఫోన్ ఇస్తే ఏం చూస్తున్నారు? వాళ్ళకి చదువుకు ఉపయోగపడేది చూస్తున్నారా, లేకపోతే చెడు అలవాట్లు చూస్తున్నారా? యూట్యూబ్ ఓపెన్ చేసి ఏం చూస్తున్నారు, రీల్స్ ఓపెన్ చేసి ఏం చేస్తున్నారు, గూగుల్ ఓపెన్ చేసి ఏం చూస్తున్నారు అనేటువంటి ప్రతిదీ కూడా ఆలోచించాలి. పేరెంట్స్ అందరూ కూడా మీ వల్ల తప్పు లేకుండా మీరు సక్రమంగా పెంచి స్కూల్కి పంపించండి. తర్వాత స్కూల్లో ఏదైనా తప్పు జరిగితే మీరు వచ్చి అడగండి. కాబట్టి పేరెంట్స్ టీచర్స్ ని కనెక్టింగ్ చేసేదే ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అన్నమాట. నెక్స్ట్ టైం అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో ఇంకో టెంట్ కూడా సరిపోనటువంటి విధంగా పేరెంట్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మనకి తల్లికి వందనం ఇస్తుంది, అన్ని కూడా స్టడీ మెటీరియల్స్ ఇస్తుంది, వర్చువల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, హై ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అవన్నింటి కూడా ఉపయోగించుకొని పేరెంట్స్ అందరూ కూడా చక్కగా స్కూల్కి పంపించాలని
ఇప్పుడే చాలా టైం అయింది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా పత్తిపాడూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజ్ లేఖర్లు నేటికి 5 రోజులుగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. 396 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెను దస్తావేజ్ లేఖర్లు చేపట్టారు. సందర్భంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం దస్తావేజ్ లేఖర్లు మాట్లాడుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలు సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 396తో తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పీపీపీ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల కుటుంబాలు నిరాశ్రయులవుతారని ఆవేదన చెందారు. ఈ ప్రైవేట్ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా జరిగే ప్రతి దస్తావేజు లావాదేవీలపై 2000 అదనపు రుసుము వసూలు చేయనున్నారు. ఇది నేరుగా సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోందని తక్షణం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె ఈ నెల 31 వరకు కొనసాగుతుందని లేఖర్ల సంఘ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో దస్తావేజ్ లేఖర్ల సంఘం అధ్యక్షులు పంచదార్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు అత్తి ఉమామహేశ్వరరావు, చిలకమర్తి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మాది కాకినాడ జిల్లా ప్రతిపాడు సబ్ రిజిస్టార్లో చేరిన ప్రతిపాడు గ్రామం. నా పేరు చిలకమర్తి వెంకటరమణ. నేను సుమారు 30 సంవత్సరాలు పైబడి దస్తావేజులు రాస్తున్నాను. కానీ ఈ రోజున మన గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు అనువదించిన 396 జీవో పూర్తిగా ప్రైవేటీకరణ చేతిలో ఉంటుంది. ఈ 396 అనే జీవో తీసుకొచ్చారు. ఈ 396 జీవో వల్ల పూర్తిగా ప్రజల ఆస్తులు ప్రైవేటీకరణ వారి చేతిలో ఉంటాయి. రేపటి నుంచి మన ఆస్తులు కూడా మనం ఏమవుతాయో కూడా తెలియదండి. ఈ 396 వల్ల ప్రజల యొక్క చాలా నష్టాలు పడవలసి వస్తుంది. అలాగే మేము లేఖల వృత్తి మేము అనాదిగా 150 సంవత్సరాలు పట్టించి ఇది జరుగుతుంది. ఈ వృత్తి కూడా పూర్తిగా కనుమరుగైపోద్ది. రేపొద్దున్న గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఏదైనా ఈ దస్తావేజుల కోసం ఎవరిని చెప్పాలంటే లేఖలు కూడా ఉండరండి. ఈ ప్రైవేటీకరణ వల్ల అంటే ఆస్తులు, సరిహద్దులు, భూముల యొక్క నెంబర్లు ఇవన్నీ కూడా పూర్తిగా తేలాలంటే లేఖలు ఉండాలండి. దేనికన్నా మూలం ఏంటంటే దీనికి సంబంధించింది ఆస్తుల గురించి లేఖలు కంపల్సరీ అండి. దాంట్లో పూర్వం రైటింగ్ కూడా ఆ వాల్యాల్లో రాసిన రైటింగ్ కూడా ఎవరికి తెలియదండి. అది కూడా మేము పూర్తిగా చెప్తేనే దాని యొక్క సరిహద్దులు, సర్వే నెంబర్లు, ఆడి పేరు ఈడి పేరు అని కూడా తెలుస్తుందండి. నెక్స్ట్ ఈ ప్రభుత్వం వారు అనువదించిన ఈ 396 జీవో వల్ల ప్రజలు పూర్తిగా నష్టపోతారండి. అంతేకాకుండా ఈ లేఖర్లు కూడా సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల మంది కూడా జీవనోపాధి కూడా కోల్పోతుంది. ఈ కొత్తగా జీవో వల్ల ఏమీ ప్రజలకి ఉపయోగపడేది లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వ వారు ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి. వాళ్ళు చేసిన ఇప్పుడు దాకా ప్రజలకు ఎంతో చక్కగా మేలు జరుగుతుంది. అలాగే న్యాయస్థానంలో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, అలాగే పెద్దల్లో కానీ ఏదైనా సరే ఈ రిజిస్ట్రేషన్ సంబంధించిన కాగితాలు చూపించడం, దాంట్లో పెద్దల ద్వారా నిర్ణయం తీసుకోవడం, ఆ గ్రామాల్లో కూడా ప్రజలకి న్యాయం జరగడం జరుగుతుంది. ఎక్కడికి కొన్ని దిక్కులు మధ్యవర్తులుగా కూడా న్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రైవేటీకరణ వల్ల మధ్యలో కంప్యూటర్లు ప్రైవేటీకరణ వల్ల కంప్యూటర్లు మాత్రం న్యాయం చేయలేవు కదండి. ప్రజలకి మనం చక్కగా వాళ్ళకి న్యాయం చేసేలాగా మన ప్రభుత్వం ఉండాలండి. అంతే తప్ప ఏదో తెచ్చేస్తున్నాం, ప్రజలకు నష్టం జరిగితే ప్రజలు మొత్తానికి నష్టపోతారు. అలాగే అందరూ కూడా ఇబ్బంది పడతారండి. ఏ గవర్నమెంట్ పెట్టారో వాళ్ళకి మేలు జరిగిపోతుందండి. ఉన్న వాళ్ళకి బయట వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదండి. ఆస్తులు కూడా భద్రత ఉండవండి. ఈ కొనుగోడు కూడా ఆస్తి కూడా నాకు అవసరం లేదన్నట్టుగానే ఉంటుందండి. కాబట్టి ఈ గవర్నమెంట్ వారు ఇవన్నీ చూసి మొత్తం ప్రజలకు మేలు చేసి ఈ 396 జీవోని రద్దు చేయవలసిందిగా కోరుచున్నామండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద వేయించేసిన మన దస్తావేజ్ లేఖర్లు సంఘం అధ్యక్షుడైన పంచదార్ల నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు ప్రభుత్వం వారు పూర్వం చాలా ఎన్నో పెట్టారు. అవన్నీ ప్రభుత్వానికి ప్రజలకు కూడా పనిచేసాయి. ఈ మధ్యన మళ్ళీ కొత్త యాక్ట్ ఒకటి పెడుతున్నారు 396 అని చెప్పేసి. దీనివల్ల ప్రజలకి దస్తావేజ్ లేఖర్లకు కూడా చాలా నష్టం కలుగుతుంది. ఈ రికార్డుకి కూడా భద్రత లేదు. అంచేత ఏంటంటే 396 జీవోను రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకున్నా వాళ్ళు పట్టించుకోవటం లేదు. కాకినాడ జిల్లా ప్రతిపాడు సబ్ రిజిస్టార్ ఆఫీస్ పరిధిలోని ఈ రోజున ఈ పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొన్న దస్తావేజ్ లేఖర్లు, సహాయకులు, డిటిపి ఆపరేటర్లు, స్టాంప్ పెయింటర్లు అందరికీ మా ధన్యవాదాలు.
అయితే ఈ రోజున ఈ పెండవన కార్యక్రమం 5వ రోజు కొనసాగుతుంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వాళ్ళు ఎన్నో విధానాలు తీసుకొచ్చారు. అయితే అందులో కొన్ని ప్రజలకి మేలు చేసి ఉన్నాయి, అందులో కొన్ని ప్రజలకి ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ ఇబ్బందికరమైన విషయాల గురించి గతంలో ఈ దస్తవేజీలేఖల సోదరులు ఎన్నోసార్లు ఇలాంటి కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది. ఆ జరిగినప్పుడు ప్రభుత్వాలు దిగొచ్చి మా విన్నపాన్ని మన్నించి మాకు ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ జరిగేలాగా సక్రమంగా చేసి అన్నారు. గర్మిల ఇటీవల ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 396ని ఆమోదించి అసెంబ్లీలో దాన్ని అమలు చేయాలనే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి ఈ 396 జీవో వల్ల ఏం జరుగుతుందంటే ఈ విషయం ప్రజలకందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ విషయం మేము మాట్లాడడం జరుగుతుంది. దీనివల్ల PPP విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈ 3 కలిసి ఒక ప్రైవేటు వ్యక్తి ఆధీనంలో ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ కొనసాగించాలని, పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లోనే వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లోనే రిజిస్ట్రేషన్ వ్యవస్థ జరగాలని ప్రభుత్వాలు తలపెట్టి ఈ జీవోని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఇది అతి ప్రాచీనమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ. ఇంచుమించు 200 సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడిన ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థని ఈ రోజున ఏదో చిన్న పాస్పోర్ట్ సైజ్ ఆఫీసులో జరిగే ప్రక్రియలాగా, లేకపోతే ఒక రైల్వే స్టేషన్లో మనం టికెట్ తీసుకుని మనం రైలు ఎక్కేసి విధానంలాగా చిన్న సింపుల్గా క్లుప్తంగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు తలపెడుతున్నారని తెలుస్తుంది. ఇది పైగా వారి యొక్క నినాదం ఏమిటంటే ప్రజలకే సులభతరంగా, సరళంగా, పారదర్శకంగా రిజిస్ట్రేషన్ సేవలు అందించామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నారు. కానీ దీనివల్ల ప్రజల ఆస్తులకి, ప్రజల యొక్క గోప్యత రహస్యం ఏమి ఉండదని, ఇదంతా బహిరంగ రహస్యంగా ఈ ఆస్తుల యొక్క వివరాలు కానీ, ఈ ఆస్తుల యొక్క చట్టపరమైన విధానాలు కానీ సక్రమంగా ఉండవని అనుకుంటూ ఈ పెండౌన్ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతున్నది. ప్రజలకే ప్రజలకి ఇబ్బంది, ఇదే ఈ జీవనాధారంగా బ్రతుకుతున్న లక్షలాది ఈ దస్తావేజీ లేఖలకి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం వారు పునరాలోచించి ఈ యొక్క 396 జీవోని రద్దు చేయవలసిందిగా కానీ, సవరణ చేయవలసిందిగా కానీ ప్రభుత్వం వారికి విన్నవించడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క విన్నపాన్ని మన్నించి ప్రభుత్వం వారు ఈ ప్రజల గురించి, మా గురించి ఆలోచించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుచున్నాం. నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యార్థినులు ఎలాంటి వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కొన్నా మౌనంగా ఉండకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందివ్వాలని ఎస్ఐ వై తారకేశ్వరరావు సూచించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు మోడల్ ప్రాథమిక పాఠశాలలో అభయం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ఎస్ఐ వారి భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. పాఠశాలలో ప్రత్యేకంగా ఫిర్యాదు పెట్టే ఏర్పాటు చేసి అందులో వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చిన్న సమస్యగా భావించి దాచిపెట్టకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని విద్యార్థినులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని అభయ కార్యక్రమం ద్వారా అందించిన అవగాహనను అభినందించారు. సరే వాళ్ళ మీద ఎటువంటి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే మీరు ధైర్యంగా ఫస్ట్ మీ అమ్మగారికి, లేని పక్షంలో మీ టీచర్ గారికి, లేని పక్షంలో ప్రతి వారము లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి శక్తి టీం 112 టీం అంటారు దీన్ని, అమ్మాయి మా ఉమెన్ కానిస్టేబుల్ వస్తారు, మీకు కంప్లైంట్ బాక్స్ పెడతాము. మీ మీద ఎవరైనా సరే పెద్దలు కానీ, చుట్టుపక్కల స్నేహితులు కానీ, లేకపోతే వయసులో ఉన్నవారు కానీ, లేకపోతే మగవారు కానీ, లేకపోతే టీచర్స్ కానీ ఎవరైనా సరే తప్పుగా ప్రవర్తించినట్టుంటే వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి మీరు కంప్లైంట్ చేస్తే మీకు పేరు కూడా రాయాల్సిన అవసరం లేదు. మేము ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఒకవేళ ఏదైనా తీవ్రమైన నేరం అయితే పోక్సో యాక్ట్ కూడా చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తూ ఈ సమాజంలో ఆడపిల్లలకి ఖచ్చితంగా పోలీసు వారి నుండి భరోసా ఉంటుందని జిల్లా ఎస్పీ గారు అభయ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి స్కూల్స్లోని, ప్రతి మహిళలు ఉండే ప్లేస్లో కూడా మేము ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని ముఖ్యంగా పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలమ్మా. ఎందుకంటే చిన్నపిల్లలకి వాళ్ళకి తెలియదు మంచి చెడు దాన్ని, కాబట్టి మీరు పేరెంట్స్ చేయాల్సింది కోరుతున్నాం. ఇంకా మేము పోలీస్ శాఖ తరఫున 2 ముఖ్య విషయాలు చెప్తున్నాం. ఈ స్కూల్ని మేము పోలీసు వారు దత్త తీసుకున్నాం, కానీ మేము చేసింది గోరంతా. కానీ ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్
హెచ్ఎం గారు, ముఖ్యంగా ఒక ఆవిడ ఉన్నారు ఆయా. ఈ మొక్కలన్నీ మేము స్టేషన్లో 4 మొక్కలు రోజు వాటర్ లేక వేరే వాళ్ళకి దక్కిచ్చాం. అంటే ఒక్కొక్కరికి ఇచ్చి వాటరింగ్ చేసినాం. కానీ ఇక్కడ ఈ ఎండాకాలం నుండి ఇప్పుడు దాకా బతికి ఈరోజు ఈ పచ్చదనం ఉండి, అలాగే మన శెట్టి సతీష్ గారు స్పాన్సర్షిప్ చేస్తూ టీం కేఎస్ఆర్ టీం ద్వారా అన్ని చేసి, నెక్స్ట్ మేము పోలీస్ వారు పెయింటింగ్స్, టీషర్ట్స్ వీళ్ళందరికీ ఇచ్చినా సరే ఇది బయటికి మాత్రమే. అంతఃకరణ అంటే ఖచ్చితంగా పర్సనల్ అనేది కూడాను మీ పేరెంట్స్ అనేవారు పిల్లల్ని కొద్దిగా మంచి నైతిక విలువలు నేర్పించి వాళ్ళకి కొద్దిగా మీరు కేరింగ్ తీసుకొని కొద్దిగా కొంతసేపు రోజుకి ఒక ½ an hour మీకు వచ్చినా రాకపోయినా ఏం చదువుతున్నారు టీచర్ ఇచ్చిన వర్క్స్ అని చెప్పి ఒక అరగంట మీరు కూర్చొని వాళ్ళు దృష్టి పెడితే ఖచ్చితంగా వాళ్ళు ఒక IAS IPS ఆఫీసర్ అవుతారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని రామయ్యపాలెం గ్రామంలో రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టుచీర కానుక వనితల వేడుక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంబాల శ్రీనివాసరావు హాజరయ్యారు. గ్రామ మహిళలు గ్రామం చివరి నుంచి పూలతో ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. సమాజానికి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాస్ మాట్లాడుతూ యువత రామసేన, RSS వంటి సంస్థల్లో చేరి హిందుత్వ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను చేపడుతున్న సేవా కార్యక్రమాలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితోనే చేస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలో హిందూ దేవాలయం ఉండేలా కృషి చేయడం తన లక్ష్యమని, దేవాలయాల సామాజిక ఐక్యతకు కేంద్రాలుగా నిలుస్తాయని, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సస్యశ్యామల రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నరేంద్ర మోదీ నాయకత్వం కీలకమని అన్నారు. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు అందరికీ తెలిసిందే. నన్ను మా రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారు జగ్గంపేట నియోజకవర్గం 52 నెంబర్ దానికి SIR ప్రోగ్రాంకి సంబంధించి BLA 1గా నన్ను అధికారిగా నియమించారు. వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను గండేపల్లి మండలం మనకి రామయ్యపాలెం గ్రామంలో ఉన్నాను. నేను ఇక్కడ మేము ప్రతి సంవత్సరం, అలాగే నాతో పాటు మా తోరాట వెంకన్న బీజేపీ మండలాధ్యక్షులు తోరాట వెంకన్న గారు, అలాగే ఇల్లపు కన్నయ్య గారు, రాజా గారు, దుర్గారావు, లక్ష్మణం, అలాగే ఇంకా పెద్దల ఊరి పెద్ద సుబ్బన శ్రీనివాస్, మన కోవిద గోపాలపురం శ్రీనివాసు, కరి శ్రీనివాస్ వాళ్ళందరూ ఉన్నారు. వీరందరి సహకారంతో ఈ రోజు నేను రామయ్యపాలెం గ్రామంలో ఈ స్టేజ్ అయితే నిర్మించి, మనకి శ్రావణ మాసంలో మనం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బంగారు వరలక్ష్మి కానుక పోరని కార్యక్రమం శ్రీకారం చుడుతూ అది 4వ తారీఖు నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది. బట్ ముందైతే మాత్రం కంబాల కానుక వనితల వేడుక అనే ఒక ప్రోగ్రాం పేరిట ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోవడానికి దాదాపుగా 22 గ్రామాలను ఎంపిక చేసి 22 గ్రామాల్లోని సంపూర్ణంగా, అంటే డ్రాగీస్ ఇచ్చేవాళ్ళు ఇది వరకు, ఇప్పుడు సంపూర్ణంగా మహిళలందరికీ కూడా ఊరు మొత్తం అంతా కూడా చీరలిచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టూ జరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాంలో 30,000 చీరలు, పట్టు చీరలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా 45,000 పట్టు చీరలు కూడా నేను ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాను. ఇది ఆల్రెడీ మేము 11వ తారీఖు జూలై నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క గ్రామాన్ని తెచ్చుకుంటూ నేను ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టూ జరిగింది. అయితే ఇందులో నేను చాలా సంతోషపడే విషయం ఏంటంటే, నేను హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిగా పనిచేస్తున్నాం. ఇందులో మా నాయకులు సోము వీర్రాజు గారు, పురంధరేశ్వరి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారు, మా కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, మేమంతా కూడా నరేంద్ర మోడీ గారు స్ఫూర్తితో పనిచేస్తూ అధిష్టానం ఆదేశాల మేరకు నేను పనిచేస్తున్నాం. ఈ భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ, దాంట్లో హిందువులు, క్రైస్తవులు, ముస్లింస్ అని ఏదైతే నినాదంతో పనిచేస్తానో ఆ నినాదానికి అనుగుణంగా ఈ రోజుని చీరలు తీసుకోవడానికి చాలా మంది క్రైస్తవ మహిళలు, అలాగే ముస్లిం మహిళలు కూడా వచ్చి ఈ శ్రావణ మాస శుక్రవారం వైభవాన్ని అంతా కూడా వాడు కూడా పంచుకుంటూ, వాళ్ళకు నచ్చినట్టుగా వాడు కూడా ఆ చీరను ఎంతో ఇష్టంతో ప్రీతితో తీసుకెళ్ళడం చూసి చాలా మంది నాకు క్రిస్టియన్ మహిళలు, ముస్లిం మహిళలు కూడా, సార్ మేము యేసు ప్రభువుని పూజ చేస్తాం, అలాగే మాకు లక్ష్మీదేవి అంటే కూడా ఇష్టం, మాకు కూడా చేరుస్తారని చెప్పారంటే, కులమతాల భేదాలు లేకుండా నరేంద్ర మోడీ గారు ఏ స్ఫూర్తితో అయితే పనిచేస్తారో అదే స్ఫూర్తిలో ఈరోజు నేను అందరు మహిళలకి కూడా నేను పట్టు చేయడం జరుగుతుంది. ఈ సందర్భం నిజంగా ఇది అన్ని మతాలు, అంటే రిలీజియస్ ఇంటిగ్రేషన్ అనేది ఏదైతే ఉందో ఈ మత సామరస్యాన్ని ఈ విధంగా నేను ముందుకు తీసుకెళ్ళడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. కొండపల్లిలోని కానూరు వెంకట శివరావు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ 4.0 కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తొలుత 38.78 లక్షల వ్యయంతో నిర్మించిన 2 నూతన తరగతి గదులు, ఒక ఆర్ట్ రూమ్, ఒక సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. అలాగే దాతల సహకారంతో 12 లక్షల వ్యయంతో నిర్మించిన దూపకుంట్ల యశోదమ్మ, వెంకటేశ్వర్లు భోజనశాలను ప్రారంభించి విద్యార్థులకు అంకితం చేశారు. ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో
విద్యార్థులతో పాటు అవసరమైన వైద్య సలహాలు, మందులు అందజేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. వాటి సంరక్షణ బాధ్యతలను హెచ్ఎంకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గారు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు గారు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ స్టూడెంట్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం యలమంచిలి జూనియర్ కాలేజ్ తెరిచి ఉండడంతో విద్యార్థులతో మాట్లాడారు. మీ భావితరాల భవిష్యత్తు కోసం మేము పోరాటం చేస్తున్నామని, అందరూ స్వచ్ఛందంగా బంద్ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం అదనంగా ఏమీ పనిచేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా విద్యా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నా పేరు ఏ జగదీష్, ఏఎస్ఎఫ్ అనకాపల్లి జిల్లా. ఇటీవల ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు బందీ పిలుపునడం జరిగింది. ఎందువలనంటే ఈరోజు కేంద్రంలో చూసుకుంటే నీట్ పేపర్ లీక్ చేయడం జరిగింది. ఈ నీట్ పేపర్ లీక్ చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇప్పుడు కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు, ఎటువంటి ఈ సమస్య పైన ఎవరు మాట్లాడడం లేదు. ఇవాళ ఈ సమస్యల పైన వేలాది మంది విద్యార్థులు ఢిల్లీ జంతర్ మంతర్ రోడ్లో నిరసన తెలియజేస్తుంటే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయిస్తున్నారు. లాఠీ చార్జ్ చేయించడానికి వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా, వాళ్ళు ఏమన్నా గుండాలా, ఇవాళ వాళ్ళు ఏమన్నా దేశద్రోహులా? అటువంటి వాళ్ళపైన మీరు లాఠీ చార్జ్ ఎలా చేయిస్తారని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ చేతకాని విద్యాశాఖ మంత్రి, చేతకాని ప్రభుత్వం, చేతకాని ఈ యొక్క రాజకీయ నాయకులు ఇటువంటి పేపర్ లీక్ చేసుకుంటూ విద్యార్థుల రక్తాన్ని జలగల్లా పీరుస్తున్నారు. మేము సూటిగా చెప్తున్నాం, ఈ నీటి పరీక్షను ఎన్టీఏను తక్షణమే రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. తక్షణమే ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు, రాజీనామా చేయాలి. ఎలా 20 మంది విద్యార్థులు ఈ నీటి కారణంగా చనిపోతే దీని మీద స్పందించిన ఏ రాజకీయ నాయకుడు కూడా లేడు. మన ఆంధ్ర ప్రభుత్వం చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మేము అవినీతి ఎక్కడ ఉంటే అక్కడ మేము ఫైట్ చేస్తాం, మేము క్వశ్చన్ చేస్తామన్న ఈరోజు ఆ రాజకీయ నాయకులు ఎక్కడ కనిపించట్లేదు. మా పైన రెడ్ బుక్ అమలు చేస్తున్నారా మీరు? ఆర్టికల్ 19 చెప్తుంది శాంతియుతంగా నిరసన తెలిపి చేయొచ్చు, మీ యొక్క సమస్యల పైన మీరు అడగొచ్చు అని రాజ్యాంగం. కానీ ఈరోజు ఆ రాజ్యాంగాన్ని వ్యతిరేకించి, ఆ రాజ్యాంగాన్ని కింద తొక్కి ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు, ఈ ఢిల్లీ పోలీసులు, ఈ యొక్క బీజేపీ నాయకులు మా విద్యార్థుల పైన దాడులు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ యొక్క సమస్యను నలుగురికి కూడా తెలియజేస్తాం. ఈ నీటి పేపర్ లీక్ అయితే కారణమైనారో వాళ్ళు తక్షణమే శిక్షించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. హెచ్ఎం సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాలకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు కూడా శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 14,000 రూపాయల చొప్పున మనకు పడ్డాం. అన్నీ కూడా ఉపయోగించి పిల్లలందరినీ కూడా బాగా చదివించాలని చెప్పి కోరుతున్నాం. అందులో భాగంగా మరి గురుకుల పాఠశాలలు అయితేనేంటి, ఏకలవ్య స్కూల్స్ అయితేనేంటి, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అయితేనేంటి, అలాగే మధ్యాహ్న పథకం అయితేనేంటి, ఎన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం మనకు ఎంతో ప్రతిష్టాకరంగా చక్కగా ఉపయోగించుకొని పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి పెట్టడం జరిగింది. అందులో భాగంగా మీలో ఉంది మ్యాథ్స్ గారు చెప్పారు, మన ఇష్టం గారు చదివాలని తప్పించి ప్రతిరోజు గుర్తిస్తారు. అంటే పోషకాహారాలు మన పిల్లలందరూ బాగా చదువుకోవాలని, బాగా జ్ఞాపశక్తి ఉండాలని చెప్పేసి దేనితో వారు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎంతో ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు అందరూ కూర్చొని 10 మందిగా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మన పిల్లలందరూ కూడా బాగా చదివించి, ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు మన ఇష్టం గారు చెప్పారు 100కు 100 మ్యాథ్స్ వచ్చాయట, 96 మార్కులు సాంఘిక శాస్త్రం, అలాగే ఉపయోగించి
దాన్ని చిక్కీ రూపంలో తయారు చేసి అందజేయడం జరుగుతుంది. పిల్లలకు కూడా ఇస్తున్నాం ప్రతి వారానికి 3 రోజులు. వారానికి 3 రోజులు చిక్కీలు, వారానికి 3 రోజులు రాగి జావా. ఇవి మన పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు. ముఖ్యంగా ఏంటంటే ఒక అన్నిటికంటే లోపం ఒకటి ఉంది, ఫర్నిచర్ యొక్క లోపం ఉంది మాకు. పిల్లలు కొంతమంది 10th 9th తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నేలనే కూర్చోబెట్టవలసి వస్తుంది. అది ఒక్కటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మరి దానికి కూడా మన పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, అలాగే పేరెంట్స్ ఉన్నారు. దానికి కూడా ఒక ప్లాన్ ఒకటి మేము తయారు చేసాం. కొంతమంది పెద్దలకు కూడా మేము మొన్న చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 10th క్లాస్ ఎగ్జామ్ కూడా జరుగుతున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్ విషయంలో కంపల్సరీగా ప్రభుత్వం బెంచీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ గుమ్మడిగొండ నుండి, మంజుపేట నుండి, అలాగే నాతవరం మెయిన్ స్కూల్ నుండి అవి తీసుకురావడం, తీసుకు సుమారు 10,000 అయింది. నాకు మొన్న 10,000 రూపాయలు ఖర్చు పెట్టి 10,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. అవి తీసుకెళ్ళడం, తీసుకురావడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాం మేము. మరి దానికి ఏమన్నా సొల్యూషన్ అంటే నా ప్లాన్ ఒకటి ఉంది. అది ఏమన్నా అవకాశం ఉంటేనే, అవకాశం లేకపోతే అవసరం లేదు. ఇంకేంటంటే మన పాఠశాల ఏర్పాటు చేసి సుమారు ఒక 20 years పైన అవుతుంది. ఇక్కడ అనేక మంది విద్యార్థులు చదువుకొని స్థిరపడ్డారు, విదేశాల్లో కూడా స్థిరపడ్డారు. అలాగే మన గ్రామంలో కూడా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ చేస్తూ ఉన్నారు. అలాగే రాజకీయంగా కొంతమంది వారి స్థానాల్లో వారు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషన్ ఎస్పీ రాజశేఖర్ బాబు వారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ డీసీపీ వి లక్ష్మీనారాయణ వారు ఈరోజు రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామంలోని 2 ప్రధాన ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0 కార్యక్రమానికి హాజరై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సైబర్ భద్రత, బాలికల భద్రత, రోడ్డు భద్రత తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ బి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు కొత్త రూపాల్లో పెరుగుతున్నాయని, ముఖ్యంగా పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు, ఫిషింగ్ లింకులు, నకిలీ మొబైల్ యాప్లు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, రహదారులు దాటేటప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వేరే ఇళ్ళ వాళ్ళ దగ్గర ఉండి చదివేసి డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి చేసినాక ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదని చెప్పేసి కొద్ది కష్టపడి బీఈడి పూర్తి చేసేసి సెకండరీ గ్రేడ్ టీచర్గా నా కెరీర్ను ప్రారంభించాను 2003 డిఎస్సిలో. అదేవిధంగా ఇదేమి అంతగా గుర్తింపు రావట్లేదని చెప్పేసి ఏం చేసామంటే గెజిటెడ్ ఆఫీసర్ కావాలనే ఉద్దేశంతో మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ రాసి 2006 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సాధించాం. ఇదేదో ప్రతి ఎగ్జామ్ వస్తుందని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కసారి నువ్వు దాన్ని ఆ ఆయువు పట్టును పట్టుకున్నావా నిన్ను ఆపేటోడే ఉండడు. ఆ లాజిక్ అనుకోవడంలో విద్యార్థుల యొక్క శక్తి దాగి ఉంది. మీకు ఏ విధంగా కూర్చుంటే, ఏ విధమైన వాతావరణంలో చదివితే, ఎటువంటి పరిస్థితుల్లో చుట్టూ ఎవడో కనపడలేదు, ఎక్కడుంటాడో తెలియదు, ఫోన్లోనే సావాసం చేసింది కాబట్టి ₹1,00,000 వేసేసింది. ఈ 1,00,000 పోను వాడు బెదిరింపు ధోరణికి వచ్చేసాడు. డబ్బులు వేస్తావా, నీ యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేయాలని. అట్లా ఆమె చేత ఆమె బయటికి చెప్పుకోలేదు, పోలీస్ స్టేషన్కు రాలేదు, 15 లక్షల రూపాయల దాకా వేసింది. ఆమె జీవితాంతం కూడబెట్టుకునే డబ్బులన్నా కూడా వాడికి తగిలేసింది. చూడండి ఫేస్బుక్ వల్ల ఎంత నష్టాలుంటాయో. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ కూడా, ఇన్స్టాగ్రామ్ లో ఉండేటువంటి స్నేహాలన్నీ మోసపూరితమైనవే, మనల్ని తప్పుదోరి పట్టించేటివే, మనల్ని వాడుకొని వదిలేసేటివే. ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా, మేము చాలా కేసులు చూస్తున్నాం, ప్రతిరోజు కూడా ఏదో ఒక కేసు వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు, మాయమాటలు చెప్పాడు, బయటికి తీసుకెళ్లాడు, పోలీస్ స్టేషన్ కు తల్లిదండ్రులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తమ ముందున్న లక్ష్యమని అన్న ప్రభుత్వ విప్ యనమల. పట్టణంలో పురపాలక సంఘం పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన దివ్య.
విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని స్పష్టం చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత. కొండపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో పాల్గొన్న కృష్ణప్రసాద్. కూటమి ప్రభుత్వ వ్యతిరేకంగా 5వ రోజుకు చేరుకున్న డాక్యుమెంట్ రైటర్ల నిరసన దీక్షలు. జీవో నెంబర్ 396 రద్దు చేసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు నిరసనలు సాగుతాయన్న యలమంచి లేఖర్లు. కొత్తపేట నియోజకవర్గం అన్నం సాయి హత్య కేసును ఐపీఎస్ అధికారితో విచారించాలన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం చేరుకుని సాయి కుటుంబ సభ్యులను పరామర్శించిన మందకృష్ణ మాదిగ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.